టీడీపీ నాయకుల పైత్యం రోజు రోజుకు ముదిరిపోతోంది. నిన్న బుచ్చేపేట గ్రామంలో ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మహానాడు నిర్వహిస్తే నేడు బడిలో మహానాడు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తకోట గ్రామంలో పాఠశాలలో మహానాడు నిర్వహించారు. టీడీపీ నేతలు వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, గుడి, బడి వంటి ప్రదేశాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని టీడీపీ నాయకులు ఏమాత్రం లెక్క చేయటం లేదు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మహానాడు కార్యక్రమాన్ని బడిలో నిర్వహించడంపై మరిన్ని సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, బడిలో మహానాడు నిర్వహించడాన్ని ఏ విధంగా చూడాలి? తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వారిలో ఏమాత్రం చలనం కూడా కనిపించలేదు. గుడి బడి అనే తేడా లేకుండా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ భవనాలను సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు విడిచిపెట్టడం లేదు. నిన్న అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేటలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహానాడును తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. దేవాలయం చుట్టూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలతో పాటు జెండాలను కూడా ఏర్పాటు చేశారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు స్వామివారి భక్తుల నుంచి వ్యక్తమయ్యాయి. దేవాలయాన్ని మహానాడు నిర్వహణకు ఎలా ఉపయోగించుకుంటారంటూ కూడా భక్తులు ప్రశ్నించారు. ఇంకా ఆ సంఘటన మరొక ముందే కొత్తకోటలో, అంటే అదే జిల్లాకు సంబంధించిన కొత్తకోట గ్రామంలో ఒక పాఠశాలలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు గుడిలో గాని బల్లో గాని గేట్లకు తాళాలు వేసి మహానాడును నిర్వహిస్తున్నారు. అలాగే స్టీల్ని ఏర్పాటు చేసి అక్కడే మహానాడును తెలుగుదేశం పార్టీ నాయకులు వీక్షిస్తున్నారు. గుడిని బడిని అనే తేడా లేకుండా రాజకీయ ప్రసంగాలకు వేదికగా దేవాలయాలను బడులను కూడా మార్చివేస్తున్నారు. మరోవైపు గుడి బడినే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్ఛగా మహానాడు నిర్వహిస్తున్నారు. సచివాలయాల చుట్టూ కూడా జెండాలను కట్టివేస్తున్నారు. సచివాలయాల్లోనే మహానాడును కూడా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. స్పష్టంగా గుళ్ళో గాని బల్లో గాని లేదంటే ప్రభుత్వ భవనాల్లో గాని ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అధికారం చేతిలో ఉంది కదా అని ఒక వ్యవహరిస్తున్నారు. దీని మీద అటు శ్రీవారి భక్తుల నుంచి కానీ లేదంటే ఇటు విద్యావంతుల నుంచి కానీ మేధావుల నుండి కానీ పెద్ద ఎత్తున విమర్శలు అనేవి వ్యక్తమవుతాయి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక నిన్న గుడిలో నిర్వహించినటువంటి మహానాడు దృశ్యాలు, ఈరోజు బడిలో నిర్వహించినటువంటి మహానాడు దృశ్యాలు మనం చూస్తున్నాం. గుడిలో అంటే భక్తులు వస్తారు, సాయంత్రం పూట పొద్దున పూట ఏ భజనలో కీర్తనలో చేసుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వం మహానాడు నిర్వహిస్తోంది. అంటే వాళ్ళ భజన చేసుకోవడానికి గుడిని ఆశ్రయించి అక్కడ గుడిలో నిన్నంతా మహానాడు భజనే చేశారు. ఇక ఈరోజు స్కూల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదు అన్న నిబంధనలు ఉన్నా కూడా ఆ నిబంధనలన్నీ తొంగలో తొక్కేసి మహానాడు కార్యక్రమాన్ని బడిలో నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం.